జాబిల్లి కథలు. ఒక చిన్న ఊర్లో ఒక దుకాణం వద్ద సాయంత్రం సమయంలో రవి, అతని స్నేహితుడు సురేష్ అక్కడ కూర్చొని టీ తాగుతున్నారు. రవి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన విద్యార్థి. సురేష్ అతని చిన్ననాటి స్నేహితుడు. రాజు స్థానికంగా కొంత చెడ్డ పేరు ఉన్న వ్యక్తి. రవి, నువ్వు ఆ రాజుగాడితో ఎందుకు ఎక్కువ కలిసిపోతున్నావు? ఏంట్రా ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలీదా వాడి గురించి ఊళ్ళో ఏం మాట్లాడుకుంటున్నారు? రే సురేష్, నువ్వు కూడా ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మేస్తున్నావా? రాజంత చెడ్డవాడు కాదు. వాడు చాలా సరదాగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నువ్వు కాస్త వాడితో గడిపితే నీకు అర్థం అవుతుంది. అది కాదురా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటూ ఉండగా ఆ పక్కనే ఉన్న రాజు ఈ మాటలు విని అక్కడికొస్తాడు. అదే కదా సురేష్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనెవ్వరికీ చెడు చేయను, కేవలం జీవితాన్ని ఆస్వాదిస్తాను, అంతే. నేను కూడా అదే చెప్తున్నాను రాజు. నువ్వు సురేష్ మాటలు పట్టించుకోకు. పర్వాలేదులే రవి. సరే చెప్పు, రాత్రికి మనం కబడ్డీ ఆడదామా మా జట్టుతో కలిసి? ఓ, కబడ్డీనా? మంచి ఆలోచన రాజు, నేను ఆడతాను. సురేష్, నువ్వు కూడా రారా, బావుంటుంది. రాజు వాళ్ళ జట్టుతో అంటే వాళ్ళు రాత్రిపూట ఆడుకోవడమే కాదు, ఇంకా ఏవేవో చేస్తారని విన్నాను. రవి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలోచించు. ఏ సురేష్, నువ్వెందుకు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు? మేం కేవలం ఆడుకుంటాం అంతే. నీకు రావడం ఇష్టం లేకపోతే రాకు. రవి మాత్రం వస్తాడు. ఏరా రవి? సురేష్, నువ్వు కంగారు పడకు. నేనొక్క రాత్రి ఆడితే ఏం కాదు. నువ్వు కూడా రా, లేకపోతే నేనే వెళ్తాను అని చెప్పడంతో సురేష్ మౌనంగా ఉంటాడు. రవి మాత్రం రాజుతో వెళ్తాడు. ఓ వారం తర్వాత రవి తల్లి సరళ అతని అన్నయ్య రమేష్తో కలిసి రవిని ప్రశ్నిస్తుంది. ఏరా రవి, ఈ మధ్య నీకు బయట తిరుగుళ్ళే ఎక్కువ అవుతున్నాయి. చదువుపై శ్రద్ధ తగ్గింది. అమ్మా, నువ్వెందుకింత కంగారు పడతావు? నేను కొంతసేపు స్నేహితులతో గడిపితే ఏమైంది? చదువు సంగతి నేను చూసుకుంటానుగా. స్నేహితులా? నువ్వు రాజుగాడితో తిరుగుతున్నావని తెలిసిందిరా. వాడు ఊళ్ళో ఏం చేస్తాడో నీకు తెలీదా? మద్యం, జూదం, ఇంకా ఏవేవో. అన్నయ్య, నువ్వు కూడా ఊళ్ళో వాళ్ళ చాడీలు నమ్మేస్తున్నావా? రాజు అంత చెడ్డవాడు ఏం కాదు. మేం కేవలం కబడ్డీ ఆడుకుంటాం, కాస్త సరదాగా గడుపుతాం అంతే. రవి, మీ తండ్రి లేని ఇంట్లో నువ్వే మా ఆశ. నువ్వు చెడు దారిలో వెళ్తే మేమెలా బతకాలి చెప్పరా? సురేష్ లాంటి మంచి స్నేహితులతో ఎందుకుండవు నువ్వు? అమ్మా, నువ్వెందుకు అనవసరంగా ఏడుస్తావు? నేనేం చెడు చెయ్యట్లేదమ్మా. నా జీవితం సంగతి నేను చూసుకుంటానులే అంటూ గది నుండి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో సరళ బాధపడుతుంది. అప్పుడు రమేష్ సరళతో, అమ్మా, రవి మాట వినట్లేదు. రాజు వాడి జట్టుతో కలిసి రవి జీవితం చెడగొట్టుకునేలా ఉన్నాడు. మనమే ఏదో ఒకటి చేయాలమ్మా. రమేష్, నువ్వు సురేష్తో మాట్లాడరా. వాడు రవికి మంచి స్నేహితుడు. బహుశా వాడు మనం చెప్పలేని మాటలు రవికి అర్థమయ్యేలా చెప్పగలడేమో. సరే అమ్మా, నేనొకసారి మాట్లాడి చూస్తాను అని రమేష్ అంటాడు. అలా 2 వారాల తర్వాత సురేష్ రవిని ఆలయం వద్ద కలుస్తాడు. రవి, నువ్వీ మధ్య చాలా మారిపోయావురా. రాత్రంతా రాజు జట్టుతో తిరిగి చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. మీ అమ్మగారెంత బాధపడుతున్నారో తెలుసా? సురేష్, నువ్వు కూడా నాకు పాఠాలు చెప్పడానికి వచ్చావా? నేను సంతోషంగా ఉన్నాన్రా. రాజుగాడితో ఉంటే నాకెలాంటి భయం లేదు, సరదాగా ఉంటుంది. సరదా అంటావా? నువ్వు మద్యం తాగడం మొదలెట్టావు రవి. నీకు గుర్తుందా? నువ్వు గొప్ప చదువులు చదవాలని కలలు కనేవాడివి. ఇప్పుడు ఆ కలలెక్కడా? కలలంటావా? అవి కేవలం కలలే సురేష్. అయినా రాజు చెప్పాడు, జీవితాన్ని ఆస్వాదించడం ముఖ్యమని. చదువుకుంటే ఏమొస్తుంది చెప్పు? చివరికి ఉద్యోగం చేసి అదే చప్పిడి జీవితం గడపాలి. రాజు చెప్పాడా? వాడు నీ జీవితం గురించి ఆలోచిస్తాడా? వాడి జట్టులో ఎవ్వరూ బాగా స్థిరపడలేదు రవి. నువ్వు వాళ్లతో ఉంటే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. మీ అమ్మ, అన్నయ్య నిన్నెంతగా ప్రేమిస్తారో ఒక్కసారి ఆలోచించు. అబ్బా సురేష్, వదిలేయ్. మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రవి.
కొన్నాళ్లకి రవి రాజు వలన మద్యానికి అలవాటు పడతాడు. ఆ తర్వాత అది తప్పని అతనికి అర్థమవుతుంది. అప్పుడు సురేష్తో, సురేష్, నువ్వు అమ్మా అన్నయ్య నన్ను మార్చాలని ఎంతో చూశారా. నా తప్పేంటో నాకు అర్థమవుతోంది. కానీ నేనిప్పుడు ఆ జట్టులో ఇరుక్కుపోయాను. వాళ్ళు నన్ను వదిలిపెట్టర్రా. నువ్వు బలంగా ఉంటే ఎవ్వరూ నిన్నాపలేరు రవి. నువ్వు మంచి స్నేహితులతో, కుటుంబంతో ఉండు. నువ్వు మళ్ళీ నీ లక్ష్యాల వైపు నడవగలవు. నేను, మీ అన్నయ్య, అమ్మ, మేమందరం నీతో ఉన్నాం. నేనలా చేయగలనంటావా సురేష్? ఖచ్చితంగా చేయగలవు రవి అని సురేష్ ప్రోత్సహిస్తాడు. అప్పట్నుంచి రవి రాజు జట్టుని వదిలేసి చదువుపై శ్రద్ధ పెడతాడు. సురేష్, రమేష్, సరళ రవి వాళ్ళింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రవి, నువ్వు మళ్ళీ చదువుకి రావడం చూస్తే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? పైగా ఈరోజు నువ్వు గ్రంథాలయానికి కూడా వెళ్ళావు. అవునమ్మా, సురేష్ నన్ను గ్రంథాలయానికి తీసుకెళ్లాడు. నాకిప్పుడు కొత్తగా నా లక్ష్యం కనిపిస్తోంది. నేను రాజు జట్టుతో చేరి తప్పు చేశానమ్మా. వాళ్లతో ఉంటే ఒక రకమైన ఆనందం ఉండేది, కాని అది నా జీవితాన్ని చెడగొట్టింది. రవి, నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావురా. చెడు సావాసం ఎంత ప్రమాదకరమో నువ్వు గుర్తించావు. ఇప్పుడు నువ్వు నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. అర్థమైందా? రవి, ఇప్పుడు మళ్ళీ మనం కలిసి కబడ్డీ ఆడుకుందాం. కానీ ఈసారి మన జట్టుతో, రాజు జట్టుతో కాదు. సరే సురేష్, నువ్వు, అన్నయ్య, అమ్మ మీరంతా నాకెంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమైంది. చెడు సావాసం నన్ను తప్పుదారిలోకి తీసుకెళ్ళింది, కాని మీరు నన్ను తిరిగి సరైన దారిలోకి తెచ్చారు అని రవి అంటాడు. అలా 2 నెలలు గడిచిపోతుంది. రవి రాజు జట్టుని పూర్తిగా వదిలేసి చదువుపై దృష్టి పెట్టాడు. కాని రాజు అతన్ని మళ్లీ తన జట్టులోకి లాగడానికి కలుస్తాడు. సురేష్ రవి వెంటే ఉంటాడు. ఏంటి రవి, ఇప్పుడు మా జట్టును వదిలేసి నువ్వు మాలాంటి సరదా జీవితాన్ని మర్చిపోలేకపోతున్నావని నాకు తెలుసురా. ఈ రాత్రికొచ్చేసాయి మా దగ్గరికి. రాజు, నీ జట్టుతో నేను గడిపిన సమయం నా జీవితంలో అతి పెద్ద తప్పు. నువ్వు చెప్పే సరదా నన్ను చెడగొట్టింది. నాకిప్పుడు నా చదువు, నా కుటుంబమే ముఖ్యం. నేను నీతో రాను. ఓహో, ఇప్పుడు మాకన్నా సురేష్ గాడే గొప్పోడైపోయాడన్నమాట. చూస్తా చూస్తా ఎంతకాలం ఇలా ఉంటావు. రాజు, రవి తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. నువ్వాణ్ణి మళ్ళీ చెడుదారిలోకి లాగాలని చూస్తే నేను, రవి వాళ్ళ అన్నయ్య ఊరుకోము. నువ్వు నీ దారిలో వెళ్ళు. వెళ్ళు. రాజు, నువ్వు నీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటే అలా గడుపుకో, కాని నన్ను నీ దారిలోకి లాగొద్దు. నాకు నా లక్ష్యాలు, కుటుంబం, మంచి స్నేహితులు ఉన్నారు. నీ సావాసం నాకొద్దు. నేను కూడా చూస్తారా ఇలా ఎంతకాలం గడుపుతావో. ఆ నేను చూస్తా అని రాజు నిశ్శబ్దంగా, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి, సురేష్ కలిసి కాలేజ్ గ్రంథాలయానికి వెళ్తారు. రవి, నువ్వు రాజుకి సరిగ్గా చెప్పావు. నీ ఆత్మవిశ్వాసం చూస్తే నాకు గర్వంగా ఉందిరా. సురేష్, నువ్వు, అన్నయ్య, అమ్మ లేకపోతే నేనీ బావిలోంచి బయటపడేవాణ్ణే కాదురా. చెడు సావాసం ఎంత ప్రమాదకరమో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి నా దారి సరైందే అని అంటాడు. సరిగ్గా 6 నెలల తర్వాత రవి తన పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. సరళ, రమేష్, సురేష్ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. రవి, నువ్వు మా గుండెల్లో ఆనందాన్ని నింపావురా. నీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నావు. మీ నాన్నగారు ఉండుంటే ఎంత గర్వపడేవారు. అవును రవి, నువ్వు చెడు సావాసం నుండి బయటపడి ఇంత పెద్ద విజయం సాధించావు. ఇప్పుడు నీ పెద్ద చదువులు చదవాలి అనే కల సాకారమవుతుందిరా. రవి, ఇప్పుడు మనం కబడ్డీ ఆడుకుందాం. కానీ ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈసారి కూడా రాజు జట్టుని మర్చిపో. అవునవును సురేష్, మంచి సావాసం, కుటుంబం మద్దతు నాకు కొత్త జీవితాన్నిచ్చాయి. చెడు సావాసం నన్ను దాదాపు నాశనం చేసింది. కాని మీరంతా నన్ను కాపాడారు. ఇక నుండి నా లక్ష్యం వైపు మాత్రమే నేను నడుస్తాను. సరే సరే, నువ్వు మారావు కదా, మాకంతకు మించి కావాల్సిందేముంటుంది చెప్పు. కాని ఒకటే నాన్న, ఒక మనిషిని మనం నమ్మేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించాలి. అప్పుడే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. సరే అమ్మా,
ఇకపై నేనెలాంటి తప్పు చేయను. చాలా మంచిదిరా. ఇక నీ గురించి నాకెలాంటి బెంగ లేదు. అని అందరూ నవ్వుతూ సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. రవి మళ్ళీ తన జీవితంలో తన లక్ష్యం దిశగా అడుగు వేయడం మొదలు పెడతాడు. చెడు సావాసం నుండి పూర్తిగా బయటపడి మంచి స్నేహితులు, కుటుంబం మద్దతుతో విజయవంతంగా ముందుకు సాగుతాడు. ఒక పెద్ద పట్టణానికి దగ్గర్లో ఉండే గ్రామంలో విజయ్ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. విజయ్ బ్యాంక్లో గుమాస్తా. కుటుంబం కోసం కష్టపడే సామాన్యుడు. అతని భార్య పేరు లలిత. ఎంతో తెలివైన మహిళ. విజయ్కి 2 పిల్లలు. అఖిల్ కొడుకు. ఇతను 10వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఎప్పుడు చూసినా కలలు కంటూ ఉండేవాడు. చిన్ని విజయ్ కూతురు. చురుకైన పాఠశాల విద్యార్థిని. విజయ్ తల్లి పేరు పద్మ. ఆమెనే వారి కుటుంబానికి ఆధారం. అలా విజయ్ తన కుటుంబంతో ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం పూట లలిత వంటగదిలో పిల్లలకి, విజయ్కి పలహారాలు సిద్ధం చేస్తోంది. అఖిల్, చిన్ని, ఇంకా ఎంతసేపు? బడికి సమయం అవుతోంది. లలిత, తినడానికి ఏమైనా చేస్తున్నావా లేదా? ఒక్క నిమిషం అండి, అయిపోతోంది. అమ్మా, త్వరగా రా. ఈరోజు అసలే బడిలో ప్రదర్శన ఉంది. త్వరగా వెళ్ళాలి. వచ్చేస్తున్నానమ్మా. ఈలోపు నువ్వు అన్నీ సర్దేసుకో. నాన్నా, నాకీరోజు 500 రూపాయలు కావాలి. ఇస్తావా? బా అఖిల్, నీకు రోజు ఏదో ఒక ఖర్చుంటుందా? డబ్బేమైనా చెట్లకు కాస్తుందనుకుంటున్నావా? ఆ వెధవాటలు ఆడ్డం మానేసి బాగా చదువుకో. నీ 10వ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. విజయ్, అబ్బాయిని అంత తిట్టొద్దురా. అఖిల్, నువ్వు నాన్న మాట విను. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో. సాయంత్రం నీకోసం జిలేబీ తెప్పిస్తాను. నానమ్మా, నాక్కూడా జిలేబీ కావాలి. కాని నాన్న, నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు గురించి గొడవ చేస్తూ ఉంటావు. పట్నంలో ఉద్యోగం అంటే బాగానే సంపాదిస్తావు కదా, అయినా ఎందుకింత కంగారు? చిన్ని, నీకివన్నీ అర్థం కావమ్మా. ఈ మధ్యతరగతి జీవితం ఒక గుండెపోట్లాంటిది. జీతం వస్తుంది, కానీ అంతా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఎందుకురా అంత కష్టపడ్డావు? ఓ పక్క భూమి సాగు చేస్తూనే ఉన్నావు కదా, మరి ఆ పట్టణంలో ఉద్యోగం అంత అవసరమా చెప్పు? అమ్మా, మన మధ్యతరగతి బతుకుల గురించి నీకు తెలియదా చెప్పు? రెక్కాడితే కాని డొక్కాడదు. పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళని పై చదువులు చదివించాలి అంటే నాకు పట్నంలో పనిచేయడం తప్పదమ్మా. ఏమండి, ఉదయం ఉదయమే ఆ గోల మాంతారా? అందరూ తినండి, ఆలస్యం అవుతోంది. మీకిష్టమని రాగి సంకట్ చేశాను ఈరోజు. అమ్మా, నువ్వెంత మంచిదానివో. నాన్న, నువ్వు కూడా అమ్మలా సంతోషంగా ఉండొచ్చు కదా, ఎప్పుడూ ఆ కంగారెందుకో? సరే చిన్ని, నీకోసం ప్రయత్నిస్తాన్లే. ఆ పదండి, బడికి బయలుదేరండి. నేను కూడా పనికి వెళ్తాను అని చెప్పి విజయ్ వెళ్ళిపోతాడు. అఖిల్, చిన్ని కూడా వెళ్ళిపోతారు. లలిత, పద్మ ఇంటి పనుల్లో మునిగిపోతారు. బ్యాంక్లో విజయ్తో అతని సహోద్యోగి అయిన రమణ ఇలా అంటాడు. విజయ్, నువ్వెప్పుడూ ఈ కాగితాల్లో మునిగిపోతావేంటి? ఒక్కసారి సంతోషంగా నవ్వు. ఈ జీవితం ఒక్కసారి వస్తుంది. కాస్త ఒత్తిడి తగ్గించుకో. రమణ, నీకు తెలుసు కదా, నా జీవితం ఒక లెక్కల పుస్తకం లాంటిది. ఈ నెల ఇంటి అవసరాలు కూడా కష్టంగా ఉంది. ఇంకా అఖిల్, చిన్ని ఖర్చులు. నా తల మీద ఒత్తిడి కొండలా ఉందనుకో. విజయ్, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు అద్భుతమైన కుటుంబం ఉంది. లలిత ఎంత చక్కగా ఇంటిని నడుపుతుంది. అఖిల్, చిన్ని మంచి పిల్లలు. నువ్వు వాళ్ల కోసం కష్టపడుతున్నావు. అది గొప్ప విషయం. కాస్త సంతోషంగా ఉండు. నువ్వు చెప్పింది నిజమే రమణ. కానీ ఈరోజు ఉదయం అఖిల్ 500 రూపాయలు అడిగాడు. చిన్ని వయసుకొస్తుంది. ఈ చిన్న చిన్న ఖర్చులే నా గుండెని బరువెక్కిస్తున్నాయి. విజయ్, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. ఈ ఆదివారం నీ కుటుంబాన్ని తీసుకుని బయటికి వెళ్ళు. లలిత పిల్లలు సంతోషిస్తారు. నువ్వు కూడా ఒత్తిడి నుంచి బయటపడతావు. రమణ, నీ ఆలోచన చాలా బాగుంది. సాయంత్రం లలితతో ఒకసారి మాట్లాడతాను. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విజయ్ మనసు కాస్త తేలికవుతుంది. అతను రమణతో ఆ రోజు పని పూర్తి చేసి ఇంటికి వెళ్తాడు. ఈ రోజు రమణ ఒక గొప్ప ఆలోచన చెప్పాడు లలిత. ఈ ఆదివారం మనందరం సరదాగా అలా బయటికి వెళ్దాం, ఏమంటావ్?
ఏమండి, ఇలాంటి ఆలోచనలు మీరు చెప్పడం నాకు చాలా కొత్తగా ఉంది. బావుంది. కాని ఖర్చెంతవుతుంది? ఈ నెల అసలే ఖర్చులు అధికంగా ఉన్నాయి కదా. లలిత, నువ్వెప్పుడూ ఖర్చుల గురించే ఆలోచిస్తావు. అవేం ఆలోచించకు. చక్కగా సంతోషంగా ఉండు. హే, భలే భలే! నాన్నా, మనమంతా అలా బయటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో. నాన్నా నేను కూడా వస్తాను. కానీ నాకు కొత్త చెప్పులు కావాలి నాన్నా. పాతవి పాడైపోయాయి. అఖిల్, మళ్ళీ ఖర్చా? సర్లే, ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు నువ్వు చదువుకో. విజయ్, నువ్వు కూడా చిన్నప్పుడు కొత్త బట్టలు చెప్పులు అడిగేవాడివిరా. ఇప్పుడు అఖిల్ అడుగుతున్నాడు. ఈ మధ్యతరగతి జీవితం ఇలాగే ఉంటుంది. ఆ అన్నట్టు నేను కూడా మీతో పాటు వస్తాన్రా. సరే అత్తయ్య, అలాగే రండి. మనందరం ఖచ్చితంగా వెళ్దాం. నాన్నా, నువ్వు చాలా రోజులకి సంతోషంగా ఉన్నావు. నువ్వెప్పుడూ ఇలానే ఉండాలి నాన్నా. సరే అఖిల్. అని చెప్తాడు విజయ్. ఆ ఆదివారం రానే వస్తుంది. లలిత బయట తినడానికి పులిహోర, మిఠాయిలు సిద్ధం చేస్తుంది. చక్కగా అందరూ కలిసి అలా ఓ సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ కూర్చుని లలిత తెచ్చింది తింటారు. అమ్మా, నీ పులిహోర భలే ఉంది తెలుసా? నాన్న, అదిగో ఆ పడవలు చూసావా? మనం తర్వాత ఆ పడవెక్కుదాం నాన్న. నేను చేపల్ని చూడాలి. నాన్నా, ఇక్కడ అద్భుతంగా ఉంది చూడు. మీ అందరికీ నచ్చింది కదా. నాకంతే చాలు. మీ సంతోషమే నా సంతోషం. ఏమండి, మీరీరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. చూడండి, చిన్ని అఖిల్ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. విజయ్, ఈ క్షణాలే జీవితంలో అసలైన సంపదరా. నువ్వు చిన్నప్పుడు మీ నాన్నగారితో కలిసి ఇలా చెరువు ఒడ్డున గడిపిన రోజులు గుర్తొచ్చాయి నాకు. డబ్బు ఖర్చులు వస్తాయి పోతాయి, కానీ ఈ బంధాలు, ఈ సంతోషాలు, ఈ జ్ఞాపకాలు శాశ్వతం. అవునమ్మా, నిజమే. పని ఒత్తిడిలో పడి చాలా మంది చిన్న చిన్న ఆనందాలు కోల్పోతూ ఉంటారు. అది నాకీరోజు బాగా అర్థమవుతోంది. ఆ సరే, ముందేదైనా కొంచెం తినండి. అందరూ నవ్వుతూ భోంచేస్తున్నప్పుడు సముద్రం ఒడ్డున ఒక చిన్న పడవ ఆగిపోయి ఒక వ్యక్తి సహాయం కోసం అరుస్తూ కనిపిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిన్ని ఆందోళనగా ఇలా అంది. నాన్నా, ఆ వ్యక్తి ఎందుకు అరుస్తున్నాడు? పడవ ఆగిపోయినట్టుంది. మనం సహాయం చేద్దామా? లలిత, నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చూస్తాను. అఖిల్, నువ్వు నాతో రా. విజయ్, అఖిల్ సముద్రం ఒడ్డుకి వెళ్తారు. పడవలో ఒక మధ్య వయస్కుడు రామయ్య ఉంటాడు. విజయ్, అఖిల్ సహాయంతో ఆ పడవని ఒడ్డుకు తీసుకొస్తారు. రామయ్య కృతజ్ఞతతో విజయ్ని చూస్తాడు. ధన్యవాదాలండి. నేనొక్కడ్నే ఉండి పడవ ఆగిపోవడంతో ఎంత భయపడ్డానో తెలుసా? మీరు రాకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయి ఉండేది. ఇంతకీ మీరెవరు? నా పేరు విజయ్ అండి. మాది దగ్గర్లో పల్లెటూరు. వీడు నా కొడుకు అఖిల్. మేం కుటుంబంతో సరదాగా గడపడానికొచ్చాం. మీరు పర్లేదు కదా? పర్వాలేదు బాబు. నా పేరు రామయ్య. ఈ గ్రామంలోనే ఒక చిన్న కొట్టు నడుపుతాను. నువ్వు చేసిన సహాయం అస్సలు మర్చిపోలేను. మీ కుటుంబాన్ని ఒకసారి పరిచయించి నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. విజయ్ రామయ్యను తన కుటుంబం దగ్గరికి తీసుకొస్తాడు. లలిత, చిన్ని, పద్మ రామయ్య కథ విని ఆశ్చర్యపోతారు. అప్పుడు రామయ్య లలితతో, అమ్మా, మీ భర్త చాలా మంచివాడు. ఈ రోజు మీ కుటుంబం నాకు కొత్త ఆశనిచ్చింది. మీరెప్పుడైనా సరే నా కొట్టుకు రండి. మీకేం కావాలంటే అది తీసుకోండి. ధన్యవాదాలు రామయ్య గారు. మీరు సురక్షితంగా ఉన్నారు. మాకంతే చాలు. మా వారు ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు. నాన్నా, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నేను కూడా పెద్దయ్యాక నీలానే అవుతాను నాన్నా. నాన్నా, నువ్వీరోజు చాలా మంచి పని చేశావు నాన్నా. నేను, చిన్ని కూడా నీలాగే ఇతరులకి సహాయం చేస్తాం. భలే సరదాగా ఉన్నారయ్యా మీ పిల్లలు. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. చెప్పాను కదా, మీకే అవసరం వచ్చినా సరే అస్సలు మొహమాట పడకుండా మా ఇంటికి రండి. ఈ పక్క వీధిలోనే మా ఇల్లు. సరే రామయ్య గారు అని విజయ్ చెప్పడంతో రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విజయ్ తన కుటుంబంతో, ఈ రోజు నాకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. రామయ్య గారికి సహాయం చేయడం
మీ అందరి నవ్వులు ఇవే నా జీవితంలో అసలైన సంపద. లలిత, ఇకపై ఇలాంటి రోజులు ఎక్కువగా గడుపుదాం, సరేనా? మంచి నిర్ణయం నాన్న. ఈ సముద్రంలోని కెరటాల్లా వచ్చేవే మన జీవితంలో ఆటుపోట్లు కూడా. అన్నిట్నీ తట్టుకొని నిలబడాలి నిజమేనమ్మా. అని ఆ కుటుంబం అంతా సముద్రం ఒడ్డున సాయంత్రం వరకు గడుపుతారు. చిన్ని ఉత్సాహంగా, నాన్నా, మనం మళ్ళీ ఎప్పుడొస్తాం? నేను పడవలో మళ్ళీ తిరగాలి. నెలకి ఒక్కసారైనా తీసుకొస్తానులే తల్లి. చక్కగా సమయం గడుపుదాం, సరేనా? అని మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఓ కుర్రవాడు వాళ్ళ దగ్గరకొస్తాడు. అతని పేరు రాజు. అతను రామయ్య కొడుకు. ఆ, విజయ్ గారు, నేను రామయ్య కొడుకు రాజునండి. నాన్న చెప్పాడు మీరాయన్ని రక్షించారని. నేను మీకొక బహుమతి ఇవ్వాలని వచ్చాను. రాజు, ఇదేంటి? మేం సహాయం చేశామంతే. బహుమతి ఏం అవసరం లేదు. విజయ్ గారు, మీరు తెరిచి చూడండి. మా కొట్టులో సరుకులివి. ఇంకా మీ పిల్లలిద్దరి కోసం మిఠాయిలు, బడికి కావలసిన పుస్తకాలు. అయ్యో బాబు, ఎందుకివన్నీ ఇప్పుడు? లేదమ్మా, మీరు మా కుటుంబానికి చేసిన సాయంతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. మీరేం మాట్లాడకుండా వీటన్నిటినీ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విజయ్ ఆ సంచి తెరిచి చూస్తాడు. అందులో రామయ్య రాసిన లేఖ ఉంటుంది. బాబు విజయ్, మీ సహాయం మా కుటుంబానికి కొత్త ఆశనిచ్చింది. ఈ చిన్న బహుమతి మా కృతజ్ఞత. నాన్నా, ఇవన్నీ నేనే నిన్ను కొనమని అడుగుదామనుకున్నా, కానీ ఈరోజు నీ సహాయం వల్ల మనకివన్నీ వచ్చాయి. అవునన్నా, నాకు కావలసిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. చూసావా విజయ్, నువ్వు చేసిన సాయం ఈరోజు అందరికీ ఎంత ఆనందాన్నిచ్చిందో. నిజమే అమ్మా. ఈ రోజు నాకొక పాఠం నేర్పింది. డబ్బు ఖర్చుల గురించి ఆలోచించడం కంటే కుటుంబం, సమాజంతో గడిపే క్షణాలు మనల్ని నిజంగా సంతోషపెడతాయి. ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు కదా. అవునండి, మీరెంత కష్టపడతారో మీ ఇష్టం, కానీ ఒత్తిడి మాత్రం పెంచుకోకండి. చూడండి, ఈ రోజు బయటికి రావడం వల్ల మనకెంత మంచి జరిగిందో. అవును లలిత, కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటే చాలు. నాన్న, ఇకపై నేను కూడా అనవసరమైన ఖర్చులు పెట్టను నాన్నా. మంచిగా చదువుకుంటాను. నాకీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అఖిల్. మంచిది, బాగా కష్టపడి చదవరా. చదువు జీవితంలో ఎంతో నేర్పిస్తుంది. సరే సరే, ఇక మీ మాటలు ఆటలు చాలు. పదండి, ఇంటికెళ్దాం. మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అంటుంది పద్మ. అలా మాట్లాడుకుంటూ అంతా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పట్నుంచి విజయ్ కుటుంబం ఎన్ని కష్టాలొచ్చినా కూడా వాటిని చాకచక్యంగా దాటుకుంటూ హాయిగా జీవించేవారు. ఓ మధ్యతరగతి వ్యక్తికి కుటుంబం కళ్ళల్లో సంతోషాన్ని మించి మరొకటి ఏదీ ఉండదు.